హలో. నా పేరు సాయి చంద్. ఈరోజు నేను మీకు చెప్పే టాపిక్ ఏందంటే ఆగ్మెంటెడ్ రియాలిటీ మీన్స్ ఏఆర్. ఏఆర్ అంటే మనకు తెలిసిందే. సో, మనం ఏదన్నా ఆబ్జెక్ట్‌ని ఆన్‌లైన్‌లో ఆర్డర్ పెట్టినప్పుడు లైక్ టీవీ గానీ, చైర్ గానీ, లేకపోతే సోఫా గానీ ఆర్డర్ పెడతాం. అది సైజ్ ఎక్కువ, తక్కువ ఎంతుందో మనకు క్లారిటీ ఉండదు. సో, మనం ఏం అనుకుంటాం అది సరిపోద్దో, సరిపోదో ఇంట్లో ఆర్డర్ పెట్టేసామే అన్న ఒక డౌట్ ఉంటది. సో, ఆ డౌట్‌ని క్లారిఫై జేయడానికి ఆ సోఫా ఎంత సైజ్ ఉంటది? మన బాల్కనీలో గాని, డైనింగ్ హాల్‌లో గాని ఎక్కడైనా సరే లేపోతే ఏ ప్లేస్‌లో అయినా సరే ఆ చైర్ సరిపోద్దా? లేదో? అని ఆగ్మెంటెడ్ రియాలిటీ చూపిస్తదనమాట. సో, అలా ఇప్పుడు ఫ్లిప్‌కార్ట్‌లో అన్నిటి దాంట్లో ఆగ్మెంటెడ్ రియాలిటీ వస్తుంది. ప్లస్ అప్‌కమింగ్. సో, నాకు దీని మీద ఇంట్రెస్ట్ పుట్టింది నేర్చుకోవాలని. సో, నాకు ఆగ్మెంటెడ్ రియాలిటీ నేర్చుకోవాలని ఎందుకు అనిపించిందంటే ఒకసారి నేను స్నాప్ ఫిల్టర్స్ చూసాను. స్నాప్ ఫిల్టర్ చూసినప్పుడు స్నాప్‌లో ఏఆర్ వచ్చిందప్పుడు. ఏఐని అడిగాను. స్నాప్ ఫిల్టర్స్‌ని యూజ్ చేసుకుంటూ డబ్బులు సంపాదించొచ్చని. ఇప్పుడు అదేం చెప్పిందంటే, యాహ్! నువ్వు స్నాప్ ఫిల్టర్స్‌ని యూజ్ చేసుకొని సంపాదించొచ్చు అని చెప్పింది. బట్ ఆ టైంలో నా ల్యాప్‌టాప్ లేదు. సో, నేర్చుకుందామన్నా ఎలా నేర్చుకోలేదు. సో, ఇప్పుడు నాకు దాని మీద ఇంట్రెస్ట్ పుట్టింది. సో, నేను దాన్ని నేర్చుకుందామా దిస్ ఈస్ మై డే 1. ఆగ్మెంటెడ్ రియాలిటీ నేర్చుకోవడానికి దిస్ ఈస్ మై డే 1. సో, నేను చాలా యుడిమి వెతికాను, కోర్సెరా వెతికాను. ఇప్పుడే కాదు ఒక 6 మంత్స్ బ్యాక్ వెతికాను. కానీ ఎక్కడ నాకు క్లారిటీగా ఎవరు చెప్పలేదు. ఆఖరికి కోర్సెరాలో కోర్స్ కూడా తీసుకున్నా. ఏఆర్ కోర్ అని చెప్పి. ఆడు ఏఆర్ తప్ప అన్నీ చెప్పాడు. ఎలా చేయాలో చెప్పలేదు. ఏఆర్ అంటే ఏందో చెప్పాడు. యుడిమి ఓపెన్ చేశాను. యుడిమి దాంట్లో కూడా సరిగ్గా చెప్పలేదు. సో, అక్కడిక్కడ నేను కాస్తో కూస్తో నేర్చుకున్నాను. కొంచెం కొంచెం. సో, అది నేను చాలా కష్టపడ్డాను నేర్చుకోవడానికి. మీరు నేర్చుకోవాలని కుతూహలం. ఇట్స్ మై ప్యాషన్. మీకు చెప్పాలని. సో, నేను ఈరోజు ఏఆర్‌లో ఒక టాపిక్ చెప్పాలనుకుంటున్నాను. ఏఆర్ ఎఫెక్ట్స్. ఒక హ్యాట్‌ని వర్చువల్‌గా నా హెడ్ పైన ప్లేస్ చేశాను. అది ఎలానో వీడియో మీకు చూపిస్తాను. సో, దానికి మనకు కావాల్సిన యాప్ ఏంటంటే మెటాస్పార్క్. సో, దాన్ని మనం గూగుల్‌కెళ్ళి డౌన్‌లోడ్ చేసుకోవాలి. ఆల్రెడీ నేను డౌన్‌లోడ్ చేశాను. సో, మీకోసం మళ్ళీ. మెటాస్పార్క్ స్టూడియో. సో, ఇది రాలేదు. వెయిట్. మెటాస్పార్క్ స్టూడియో. యాహ్! ఇది డౌన్‌లోడ్ చేసుకున్నా. ఇది డౌన్‌లోడ్ చేసుకున్న తర్వాత మీకు డౌన్‌లోడ్ ఎలా చేసుకోవాలో తెలుసు. మళ్ళీ దాన్ని చెప్పి నేను లాగ్ చేయను. ఇప్పటికే లాగ్ అయింది. 2 మినిట్స్ ఏం చెప్పలేదు మీకు స్టార్టింగ్‌లో. సో, ఇక్కడ మెటాస్పార్క్ అనేది. ఫస్ట్ నేను మెటాస్పార్క్ చేశాను. హ్యాట్ ఎలా చేయాలో. అంటే వేరే చేశాను. హ్యాట్ కాదు. సో, అదొకసారి మీకు చూపిస్తాను. వెయిట్. కొంచెం లాగ్ అయిందనుకుంటా. నెక్స్ట్ టైమ్ ఇంత లాగ్ కాదులేండి. 2 మినిట్స్ చెప్పి పడేస్తాను. సో, ఇది రీసెంట్ ప్రాజెక్ట్స్ నేను చేసింది. ఓపెన్ అవ్వు. వెయిట్ ఫర్ 1 మినిట్. ఓపెన్ అయింది. యాహ్! కనిపిస్తుందా? సో, ఇది నేను చేసింది. సో, నెక్స్ట్ వీడియోలో దీన్ని ఎలా చేయాలో చెప్తాను. ఎందుకంటే ఇప్పుడు కొంచెం లాగ్ అయింది. సో, నెక్స్ట్ వీడియోలో లాగ్ కాదు. అండ్ ఉంటా.